నమస్తే, వెల్కమ్ టు విఎన్ న్యూస్. ఇంటిమెద్ది ఓవిలేస్ రామగిరి మండలం అనంతపురం జిల్లా. ఇప్పుడు సత్యసాయి జిల్లాకు వచ్చినాం. నేను ఎంఆర్పిఎస్లో చాలా సీనియర్ నాయకుడిని. మందకృష్ణ ఎప్పుడైతే ఎంఆర్పిఎస్ స్టార్ట్ చేసినామో ఆ రోజు నుంచి అనంతపురం జిల్లా కేఎస్ బాబు వర్గం బలమైన వర్గంగా ఈ జిల్లాకి పునాది ఆయన కేఎస్ బాబు. ఆయన మన మధ్యలో లేడు, కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఎంఆర్పిఎస్లోనే ఎక్కడైనా కానీ దళితులపైన ఇబ్బంది వచ్చి ఎక్కడ ఏ పల్లెలో అయినా కానీ పల్లె తిరిగి వాళ్ళకి కష్ట నష్టాలు తెలుసుకొని, నేను ఎస్సీ ఎస్టీబీ విజిలెన్స్ కమిటీ నెంబర్గా పనిచేసినప్పుడు కూడా ఎస్సీ కేసులు ఎంతోమంది మీద దాడులు జరిగితే వాళ్ళకి కేసులు కట్టించి వాళ్ళకి జైలుకు పంపించే విధంగా ఎంఆర్పిఎస్లో పనిచేశాం. ఈరోజు ఇక్కడ ఎంజీ హోమ్లో అనంతపురం జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టడము, ఎంఆర్పిఎస్ ఈరోజు మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయనకి ఎంఆర్పిఎస్ మద్దతుగా మేము పనిచేయాలని చెప్పననే నిశ్చయించుకున్నాం. కొంతమంది ఎంఆర్పిఎస్ పేరుతో చాలామంది మందకృష్ణ కావచ్చు, ఇంకా మిగతా సంఘాలు కావచ్చు, చాలామంది మేము ఎంఆర్పిఎస్ చంద్రబాబు నాయునికి మేము మద్దతు అని చెప్పనని అక్కడక్కడ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అనంతపురంలో కూడా ప్రెస్ మీట్లు పెట్టారు. కానీ 40 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు మాదీలకు ఏం చేసినాడు, జనానికి ఏం చేసినాడు అనేది గుర్తించుకోండి. ఊరికే చంద్రబాబు నాయునికి అని చెప్పని మేము మద్దతు అని చెప్తున్నారు. మేము ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డికి మద్దతు చెప్తున్నాం. ఈరోజు ఎంఆర్పిఎస్ బలంగా మేము బలమైన టీముగా మొత్తం అన్ని జిల్లాల్లోనూ మా టీం ఉంది. కానీ ఈ మధ్య కాలంలోనే కొంతమంది చంద్రబాబు నాయుడుకు ఒత్తాసు పలుకుతున్నారు అనేటువంటి విషయంతోనే మేము ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి ఎంఆర్పిఎస్ శ్రేణులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందినటువంటి వారు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోగలిగితే మనం సంక్షేమ పథకాలు కానీ మన పిల్లల చదువులు కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కటి నవరత్నాల్లో కాకుండా ప్రతి పనిని కూడా మనము సాధించుకోగలుగుతాము. ఒక రైతుకు వచ్చి ఒక కుటుంబానికి వచ్చి దాదాపుగా 1 లక్ష నుంచి 4 లక్షల వరకు 5 లక్షల వరకు కూడా ఈ ప్రభుత్వంలో 3 సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనాకు పోతే ప్రజలు కూడా వేరే రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో తక్కువ జనం చనిపోవడము, ఆ జగన్మోహన్ రెడ్డి దానిపైన దృష్టి పెట్టడం వల్ల తక్కువ జనం చనిపోయినారో ఎక్కువ జనం ఎన్ని రాష్ట్రాల్లో చచ్చిపోయినారో గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు కావచ్చు, చంద్రబాబు నాయుడికి సంబంధించిన వాళ్ళంతా కరోనా వస్తే మేమేడ చచ్చిపోతామని చెప్పని మన హైదరాబాద్లోనే ఏడ దాచుకున్నారు. మేము ఒకటే చెబుతున్నాం, జిల్లాలో కావచ్చు స్టేట్లో కావచ్చు వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు ఎక్కడ నిలబడినా వాళ్ళకి మద్దతు మన ఎంఆర్పిఎస్ శ్రేణులు మద్దతుగా ఉండి వాళ్ళకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పనని మా ఎంఆర్పిఎస్ శ్రేణులకు మన కులానికి ప్రతి ఒక్కరికి కూడా అనగారిన కులాలకు మంచి జరిగే విధంగా పనిచేయాలని చెప్పనని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకటి తీసుకుంటే మా రాప్తాడ్ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు ఎంతోమందికి ఉచిత బోర్లతో సహా ఎనుములు, ఆవులు, గొర్రెలు ఎన్నో రకాలుగా, కనీసము ఒక కార్యకర్త చచ్చిపోతే వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది పడాలంటే ఒక్క కుటుంబానికి వచ్చి 2 లక్షలు దాదాపుగా ఈ నియోజకవర్గంలో 500-600 మందికి 2 లక్షలు, 2 లక్షలు ఇస్తున్నారు. కానీ సునీతమ్మ, చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళు, వీళ్ళు 30 ఏళ్ళు, 25 ఏళ్ళు ఇచ్చి ఎమ్మెల్యేగా ఉన్నారు, మినిస్టర్లుగా పనిచేసినారు. ఎస్సీ ఎస్టీ బీసీ రక్తంతో, మైనార్టీల రక్తంతో కోటలు కట్టుకున్నారు, కోట్లు సంపాదించినారు. కానీ ఎవరికైనా కానీ మీ కార్యకర్తలు ఎవరైనా చనిపోతే 1 లక్ష రూపాయలు నువ్వు సాయం చేసిన పాపాన పోలేదు. అదే నసరకోట ఎట్టి ముత్యాలప్ప కుటుంబానికి, మీకు మీ మామకి పరిటాల శ్రీరాములకి చేసినటువంటి మిమ్మల్ని నమ్ముకొని ఎంతోమందితో కాలు చేతులు నసరకోట పబ్లిక్ బజారులో ఎరగొట్టించుకోవడం జరిగింది. ఆ కుటుంబానికి ఏమైనా చేశారా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు విప్లవ పార్టీ పేరు చెప్పి స్టూడియో నర్సలైట్లుగా గన్నులేసి ఎంతోమంది
ఎన్కౌంటర్ చేస్తే మీరు చంపించినటువంటి వాళ్ళని వీళ్ళు రహస్యాలు చెబుతానని వీళ్ళని పోలీసులతో ఎన్కౌంటర్ చేసి ఇక్కడ పేదలకు పార్టీకి సంబంధించినటువంటి సత్యం సార్ని గంగన్నని పేదల మంచులలో వాళ్ళను కూడా పొట్టలు పెట్టుకున్నారు. మీరు విప్లవకారులైతే, నిజమైన విప్లవకారులైతే కోట్లు సంపాదించినారు. మీ వెనకల అదే ఎంగటాపురంలో కూడా వడ్డోళ్ళందరూ కూళ్ళు ఈ పొద్దు కూడా రాళ్ళు కొట్టుకొని బతకాల్సిన పరిస్థితికి వచ్చింది. మీకోసము ఎంతోమంది త్యాగాలు చేసి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకునేందుకు మీ నుండి ఏమైనా సహాయం ఉందా చెప్పితే పబ్లిక్గా నసన్కోట్లోనే కావాలంటే 9 ఊర్లో ప్రజా కోర్టు పెట్టి మాట్లాడదాం. మంచి చేసే ప్రకాష్ రెడ్డి పైన, వాళ్ళ ప్రకాష్ రెడ్డి కుటుంబం పైన అనవసరమైన నిందలేస్తే మాత్రం మేము మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదు. మేము వాళ్ళ కోసము ఎంఆర్పిఎస్ జగన్మోహన్ రెడ్డి కోసము జిల్లాలో ఏదైతే కట్టి వైఎస్ఆర్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేలు చేశాడో ఆ ఎమ్మెల్యేలకు అందరికీ మనము అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పని ప్రజలందరికీ నేను మనవి చేసుకుంటూ, రిక్వెస్ట్ చేసుకుంటూ, ఈ ప్రభుత్వం ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు కొనసాగితే అందరికీ న్యాయం జరుగుతుందని మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలందరికీ నేను చేతులు జోడించి నమస్కరిస్తూ ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఓబులేసన్న నాయకత్వం.